దేవుని వాక్యాన్ని విందాము. ఈరోజు మన మధ్యకు వచ్చిన దైవజనులు కూడా మంచి గాయకులు, మనందరికీ తెలిసిన విషయమే. అయ్యగారు కూడా ఒక పాట పాడి వాక్యాన్ని అందించవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఈ మధ్య అనేకమైన దేశాలు, రాష్ట్రాలు తిరిగి దేవుని పని చేస్తున్న దైవ సేవకులు, అలాగే అమ్మగారు కూడా బైబిల్ మిషన్ విశ్వాసే అని విన్నాము. మరి దైవజనుని గురించి ఎక్కువగా మరి బోధిస్తూ ఉంటారు మన ప్రియులు దైవజనులు రెవరెండ్ జాన్ మంగాచార్య గారని మీకు తెలియచేస్తూ ఉన్నాం. మరి సుజీవరాజు అయ్య గారు ఆహ్వానాన్ని మన్నించి ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ మరి సమయానికి టయానికి మన మధ్యకు వచ్చిన అయ్యగారికి వాక్యాన్ని అందించవలసిందిగా కోరుచు అందరం కూడా చప్పలు కొట్టి అయ్యగారిని ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైన మోక్ష మార్గోపదేశ సభలలో పాలు పంపులు పొందటానికి ప్రభు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా ఈ అద్భుతమైనటువంటి సభలకు అల్పుడనగు నన్ను ఆహ్వానించిన దైవజనులు, ప్రియులు, అభిషక్తులు రెవరెండ్ బీజే సుజీవరాజు అయ్య గారికి, అలాగే దైవజనురాలు దీవెనమ్మ గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ సభలకు కన్వీనర్స్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రియులు దైవజనులు రెవరెండ్ శ్యామ్ పాల్ గారికి, అలాగే దైవజనరాలు హవీలా పాల్ గారికి ప్రభునామంలో వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభలలో ప్రసంగికులుగా వేయబడినటువంటి ప్రియులు దైవజనులు చెన్నై మహానగరంలో అద్భుతమైన దేవుని పరిచర్య బైబిల్ మిషన్ తరపున జరిగిస్తున్న అభిషక్తులు రెవరెండ్ డాక్టర్ బి దేవపాలనయ్య గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మోక్ష మార్గోపదేశ పండుగలకు చేరి వచ్చిన మీ అందరికీ నిండైన వందన మరణాతలు. ఈ సభలో ఉన్న దైవజనులకు, దైవజనులందరకు వందన మరణాతలు. చక్కటి సంగీత సారథ్యం, వాయిద్య సహకారం అందిస్తున్న ప్రియులకు, మా సౌండ్ ఇంజనీర్ గారికి, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియులకు, ఆ కెమెరా క్రూ అంతటికి వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా యోబు గ్రంథంలో 6వ అధ్యాయంలో 9వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. అంత భయంకరంగా చదివితే నేను కారెక్కకుండా పెదలంక పారిపోవాల్సి వస్తుంది. అంటే చాలా గొప్ప గంభీరమైన వాయిస్. దేవుడు వారిని దీవించునుగాక. రైట్, నేను చదువుతానండి, మీరు తీసి చూడండి. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మాతో మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా వాడుకొనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించి
ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను. ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, తన ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను. ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రాణ స్నేహితుడై ప్రాణమిచ్చిన ప్రేమ. పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ, పరలోకమునకు నన్ను చేర్చు ప్రేమ. ప్రేమ, 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 ఏ లోపం లేనిది యేసు ప్రేమ. ప్రేమ, ప్రేమ, ఏ వధురాశించనిది యేసు ప్రేమ. ప్రేమ, ప్రేమ, ఏ లోపం లేనిది యేసు ప్రేమ. ప్రేమ, 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 నా యేసు ప్రేమ. ప్రేమ, 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 నా యేసు ప్రేమ. ప్రేమ, ప్రేమ, ఏ లోపం లేనిది యేసు ప్రేమ. ప్రేమ, ప్రేమ, ఏ బదులాసించనిది యేసు ప్రేమ. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో 39 పుస్తకాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో ఉన్న ఈ 39 పుస్తకాలలో 5 కావ్య గ్రంథాలు ఉన్నాయి. ఈ 5 కావ్య గ్రంథాలుగా చెప్పబడుతున్న గ్రంథములలో ఒకటి యోబు గ్రంథం. యోబు గ్రంథం విశేషకరమైన విషయములను ప్రపంచానికి నేర్పించే ఓ గొప్ప గ్రంథం యోబు గ్రంథం. యోబు గ్రంథంలో ఒక్క మాట మనం చదువుకున్నాం, ఒక వాక్యం చదువుకున్నాం. ఆ వాక్యములో ఉన్న సారాంశాన్ని దేవుని పనివాడిగా మీకు నేను తెలియపరిచే ముందు యోబు గారిని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. యోబు గారు ఉన్నతమైన వరసకు చెందిన గొప్ప భక్తుడు. అత్యున్నతమైనటువంటి స్థాయికి చెందిన దైవజనుడు కూడా ఆయన. బైబిల్లో దైవజనులుగా ఎంచబడిన వాళ్ళల్లో యోబు గారు కూడా ఒకరు. అంత
గొప్ప వ్యక్తి యోబు గారు, గొప్ప భక్తుడు యోబు గారు. ఈ యోబు గారి జీవితంలో ఒక 4 మాటలు లేక 4 విషయాలు ముందు మీకు చెప్పి తదుపరి మూలవాక్యంలో ఉన్న సారాంశం చెబుతాను. జాగ్రత్తగా ఆలకించండి. యోబు గారిని గురించి 4 మాటలు అంటే, 1, యోబు గారు దేవుని చేత పరిశోధింపబడ్డారు. 2, సాతాను చేత శోధింపబడ్డారు. 3, భార్య చేత బాధింపబడ్డారు. 4, స్నేహితుల చేత ఇబ్బంది పరచబడ్డారు. ఎవరు? యోబు గారు. మొదటిది, అతను దేవుని చేత పరిశోధింపబడ్డారు. బాగా వినండి. మనము ఆరాధించే దేవుడు పరిశోధించే దేవుడు. ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి క్రైస్తవ సమాజం. మనము ఆరాధించే దేవుడు మనల్ని పరిశోధించే దేవుడు. మన దేవుడు మనల్ని పరిశోధిస్తారు. యోబు గారిని కూడా దేవుడు పరిశోధించారు. ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు పరిశోధిస్తారు, పరిశోధించాలి, పరిశోధించి తీరాలి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా దేవుని పరిశోధన మనకు అవసరం. మన దేవుడు పరిశోధిస్తారు. అయితే మనము ఆరాధించే దేవుడు ఎందుకు మనల్ని పరిశోధిస్తారో మీకు తెలిసి తీరాలి ఖచ్చితంగా. 1, దేవుడు ఎందుకు మనల్ని పరిశోధిస్తారంటే, 1, అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు, ఇంకా ఎన్నో ఇవ్వటానికి పరిశోధిస్తారు. 2, నీ ప్రేమ, నీ లక్ష్యం దేవుని పైన ఉన్నాయా లేవా తెలుసుకోవటానికి ఆయన మనల్ని పరిశోధిస్తారు. 3, మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి, మన విశ్వాసాన్ని మరింత తలత్తరలాడేలా, కళక్కరలాడేలా, ప్రకాశమానమైన విశ్వాసంగా మన విశ్వాసాన్ని మార్చటానికి దేవుడు మనల్ని పరిశోధిస్తారు. బాగా వినండి. ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన మాట, మన దేవుడు పరిశోధించే దేవుడు. ఉదాహరణకు మీరు ఆదికాండ గ్రంథంలో 22వ అధ్యాయంలో మొదటి వచనాన్ని గమనిస్తే, ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామును దేవదేవుడు ఏం చేశారు? పరిశోధించెను అని లేఖనం చెబుతోంది. ఆ సంగతులు జరిగిన తరువాత యెహోవా అబ్రాహామును పరిశోధించెను. ఏ సంగతులవి? ఏ సంగతులవి అంటే, కల్దీయుల ఊరు అనేటువంటి ప్రాంతంలో ఇతడు వసిస్తున్నప్పుడు ఇతనిని దేవదేవుడు వాక్ ప్రత్యక్షత ద్వారా దర్శించి అతనితో మాట్లాడి అతన్ని పిలిచి ఏర్పరిచి తన ప్రాంతము నుండి వేరుపరిచి అతని పేరు మార్చి అతని తీరు మార్చి అతనికి ఇవ్వవలసినవన్నీ ఇచ్చారు. ఆఖరికి వాగ్దాన పుత్రుని కూడా దేవుడు ఇచ్చారు. ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవదేవుడు అబ్రాహాము గారిని పరిశోధించెను అని లేఖనం చెబుతోంది. అబ్రాహాము గారిని దేవుడు పరిశోధించటానికి మొట్టమొదటి కారణం మీకు తెలియాలి. అప్పుడు యోబు గారి సంగతి కూడా మీకు తెలుస్తుంది. ముందు ఇవి చెప్పాలి మీకు. అబ్రాహాము గారిని కూడా దేవుడు పరిశోధించారు. దానికి గల మొదటి కారణం ఏమిటంటే, అబ్రాహాము గారు కలిగి ఉన్న ప్రేమ, అబ్రాహాము గారి యొక్క లక్ష్యం దేవుని పైన ఉన్నాయా లేవా తెలుసుకోవటానికి దేవుడు అతన్ని పరిశోధించారు. అందుకని ఏమన్నారు? అబ్రాహామా, నీ కుమారుణ్ణి, నీకొక్కగానొక్క కుమారుణ్ణి, నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని తెచ్చి నాకు బలివ్వమన్నారు. ప్రేమించుచున్న ఇస్సాకుని తెచ్చి, ఏ ఇస్సాకంటే అతను? నీవు ప్రేమించుచున్న. బాగా వినండి. అంటే ఇప్పుడు ప్రేమ ఎవరిపైకి షిఫ్ట్ అయింది? లేక లేక పుట్టిన కుమారుడి పైకి ప్రేమ షిఫ్ట్ అయింది. నా బుజ్జే, నా కన్నే, మా నాన్నే, నా కాసులే, నా బంగారమే, నా వజ్రాలే, నా వైడూర్యాలే, నా రత్నాలే అనే మాటలు ఎక్కువ వస్తున్నాయి మనోడికి. ఇంకా పిల్లవాడిని ఎత్తుకుని మీకు అర్థమైందా? వాడుక భాషలో చెప్పాను మీకు తెలియటానికి. మీరు బాగా గమనించాలి. మనం ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి.
మొట్టమొదటిగా మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. మన లక్ష్యం ఎవరి మీద ఉండాలి? దేవుని పైన. ఎప్పుడైతే మన ప్రేమ తగ్గుద్దో, మన ప్రేమ డైవర్ట్ అవ్వద్దో, మన లక్ష్యం సరిగా ఉండదో, దేవుడు ఖచ్చితంగా మనల్ని పరిశోధిస్తారు. అందుకని పరిశోధించారు. నీకొక్కగానొక్క కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని తెచ్చి నాకు బలి అన్నారు. ఏమండి, మన దేవుడు బలి కోరువాడా? ఆయన కాదు కదా. నరబలి కోరు దేవుడు కాదు కదా ఆయన. అందుకనే బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై అంటాం మనం. ఆయన బలి అర్పణ కోరే దేవుడు కాదు, మన కొరకు బలైన దేవుడు ఆయన. మన కొరకు వెలి అయిన దేవుడు, బలి అయిన దేవుడు ఆయన. కనుక ఆయన బలి కోరువాడు కాడు, కానీ అతన్ని పరిశోధించటానికి దేవుడు అలా అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, దేవుని పరిశోధనకు అబ్రాహాము గారు నిలిచాడు. దేవుని పరిశోధనలో అబ్రాహాము గారు గెలిచారు. ఎందుకు దేవుడు పరిశోధించారు అతన్ని? అబ్రాహాము గారిలో ఉన్న ప్రేమ పరిపూర్ణంగా దేవుని పైన ఉందో లేదో, ఈయన యొక్క లక్ష్యం దేవుని పైన ఉందో లేదో తెలుసుకోవటానికి దేవుడు అతన్ని పరిశోధించారు. ఈ పరిశోధనలో అతను నెగ్గాడు. దేవునికి స్తోత్రం. రెండవది, అక్కడే మీకు అర్థం కావటానికి చెప్తున్నా. రెండవది, అతనికి అన్నీ ఇచ్చారు దేవుడు. చెప్పండి, అన్నీ ఇచ్చారు దేవుడు. వాగ్దాన పుత్రుని కూడా ఇచ్చి అప్పుడు పరిశోధించారు. అన్నీ ఇచ్చి దేవుడు పరిశోధించారు. ఆ యొక్క పరిశోధనకు నిలిచి అతను గెలిచాడు గనుక ఇప్పుడు 24వ అధ్యాయం మొదటి వచనం మీరు చూడండి. అంతే చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. యెహోవా అబ్రాహామును అన్ని విషయములలో దేవుడు అతను ఆశీర్వదించారనుంది. 22వ అధ్యాయంలో పరిశోధిస్తే పరిశోధనకు నిలిచి గెలిచిన ఇతన్ని 24వ అధ్యాయం వచ్చేసరికి అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించారని లేఖనం చెబుతుంది. అంటే అర్థం ఏంటంటే, అతనికి ఇవ్వవలసినవన్నీ దేవుడు ఇచ్చి పరిశోధించారు. పరిశోధనలో నిలిచి గెలిచిన తర్వాత ఇంకా ఎన్నో అతనికి ఇచ్చి పరిపూర్ణంగా అతన్ని దేవుడు ఆశీర్వదించారు. కొరత కొదువ లేని దీవెనిచ్చేశారు. అంటే ఒకటి, మన ప్రేమ, మన లక్ష్యం దేవుని మీద ఉన్నాయో లేవో తెలుసుకోవటానికి. రెండు, అన్నీ ఇచ్చి ఇంకా ఎన్నో ఇవ్వటానికి దేవుడు మనల్ని పరిశోధిస్తారు. ఈ రెండు అర్థమైనాయి మీకు? మూడవది ఏమిటంటే, దేవుడు ఎందుకు పరిశోధిస్తారంటే మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి. బాగా వినండి. అపోస్తలుడైన పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై పత్రికాముఖంగా ఇలా అన్నారు. మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనం నుండి చదువుకోండి, తర్వాత ఇప్పుడు కాదు. అక్కడ ఉన్న వృత్తాంతం చెబుతా. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధమునైన శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. ఎందుకంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమలకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు ఇది కారణమగును అన్నాడు. బాగా వినండి. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందును బట్టి? మీరు చీకటిలో నుండి దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడ్డారు గనుక మిక్కిలి ఆనందించుచున్నారు. ప్రభు రక్తంలో కడగబడ్డారు గనుక మిక్కిలి ఆనందించుచున్నారు. పరిశుద్ధులయ్యారు గనుక మిక్కిలి ఆనందించుచున్నారు. దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డారు గనుక మిక్కిలి ఆనందించుచున్నారు. సంఘ సహవాసంలో ఉన్నారు గనుక మిక్కిలి ఆనందించుచున్నారు. దేవుని బోధలో నడుస్తున్నారు కాబట్టి మిక్కిలి ఆనందించుచున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి. చెప్పండి, దీన్ని బట్టట ఏమిటి అవసరం? మీ విశ్వాసం మెరుగుపడాలి, మీ విశ్వాసం పెరగాలి, మీ విశ్వాసం తలతలలాడి కళకళలాడి ప్రకాశవంతంగా మారిపోవాలి.
ఆ అవసరతను బట్టి కొంచెము కాలం మీకు దుఃఖం కలుగును అన్నాడు. ఎంతకాలం అండి? ఎల్లకాలం కాదండి, కొంచెము కాలమే మీకు దుఃఖము కలుగును, దుఃఖము కలుగును అంటూ. ఎందుకంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా అన్నాడు. సువర్ణము అంటే బంగారం అండి. మరి నశించిపోవు సువర్ణం ఏమిటి? బంగారం నశించిపోద్దా అంటే అక్కడ ఒక వివరణ మీకు తెలియాలి. బంగారం నశించిపోవటం అంటే అక్కడ ఉన్న అర్థం చెబుతున్నా మీకు. బంగారాన్ని వస్తువుల రూపంలో వాడుతూ ఉంటాం కదా, వాడతారు కదా. వాడే సమయంలో మన శరీరం పైన ఉన్న, చర్మం పైన ఉన్న స్వేద గ్రంథుల ద్వారా వచ్చే చెమట, ఆ చెమట ద్వారా పట్టే మట్టి మనం వాడే బంగారు వస్తువులకు పట్టి, బయట వచ్చేటువంటి దుమ్ము దోగరా కూడా బంగారు వస్తువులకు తగిలి అంటి కొన్నాళ్లకు వాడగా బంగారపు వస్తువుల యొక్క కళ తగ్గిపోతుంది. ఆ తళుకు జిలుగులు తగ్గిపోతాయి, కళా విహీనంగా మారిపోద్ది బంగారం. అప్పుడు ఛీ అని పేంట కుప్పలో పడేస్తామా? ఏం చేస్తామండి? ఆ కళ తప్పిపోవటమే ఇక్కడ చెప్పిన మాట. నశించిపోవు సువర్ణం అంటే కళ తప్పిపోవటం, కళా విహీనంగా మారిపోద్ది బంగారం. అప్పుడు స్వర్ణకారుని వద్దకు తీసుకెళ్తాం. ఏ కారుడు అండి? స్వర్ణకారుడు. ఇంకో మాట అన్నామంటే పెద్ద కేసు మళ్ళీ. ఇప్పుడు అదో గొడవలు మళ్ళీ. ఏమండి, బైబిల్లో ఉన్నాయి కూడా కొన్ని పదాలు వాటాకే లేకుండా పోయింది. కొన్నిసార్లు తప్పదు మరి, ఎందుకంటే అనువు కాని చోట అధికులమన రాదంటాడు యోగి వేమన గారు. అందుకనే ప్రభువు కూడా పాము వలె వివేకంగా ఉన్నాడు అన్నారు, ఊరికే అనలేదు ఆయన. కనుక మీరు గమనించండి, స్వర్ణకారుని వద్దకు తీసుకువెళతాం. అప్పుడు ఆ స్వర్ణకారుడు ఏం చేస్తాడు? మనం ఇచ్చిన బంగారానికి ఏ పరిశ్రమ చేయాలో అది చేస్తాడు. దానిని అగ్నిలో కాలుస్తాడు. ఎప్పుడైతే అగ్నిలో ఆ బంగారం కాల్చబడిందో దానికున్న మలినం మష్టంతా పోయి బంగారం తలతలలాడుద్ది, కళక్కరలాడుద్ది, తళుకు జిలుగులతో జిగేలమంటది. అది మూటు భాషలో చెప్పాలంటే జిగేలమంటది. అప్పుడు మళ్ళా వాటిని ధరించి మనం లేని ఫోన్లు ఎవలేస్తాం. అవునా కదా? ఒకడు ఉంటాడండి, చెయ్యి ఇలాగే పెడతాడు, ఇంకా ఇంతే, తీయడం ఇలాగా. ఈ మధ్యన ఇంకా ఘోరం, ఐఫోన్ ఉందనుకోండి చేతులు, దాన్ని ఇంతే, ఇంకా ఐఫోన్ ఉందనుకోండి ఇంతే ఇలాగా. నా దగ్గర కూడా 15 Pro Max ఉంది. మళ్ళీ ఏవో ఇతర దేశాలు వెళ్ళే ప్లాన్ ఉంది, ఆహ్వానాలు వస్తున్నాయి, మళ్ళీ ఇంకోటి మారుస్తానేమో. నేను విచిత్రం అయిపోతాను. నేను పెద్ద దగ్గర పెట్టుకుని ఎక్కడో లోపల పడేస్తా. కొంతమంది ఐఫోన్ ఇంతే చేయలాగా చూడాలి అందరూ. మళ్ళీ యాపిల్ బాంబు మూసుకుపోనే ఉంటాయి ఇలాగా, ఓ పక్కన ఉంగరాలలాగా. కొంతమంది ఉంగరాలు మాని దెమ్మలు ఎట్టిచ్చేస్తున్నారు ఈ మధ్యన ఇక్కడ దెమ్మలో. అవునా కదండి? దెమ్మలో తొడుగులు కూడా చేయించుకున్నారు కొంతమంది. సరే, ఏది ఏమైనప్పటికీ నేను మాట చెప్తాను మీకు. ఆ తలత్తరలాడే బంగారాన్ని, కళక్కరలాడే బంగారాన్ని ధరించి ఎంతో ఆనందపడిపోతాం కదండి. బాగా వినండి, బంగారానికి మస్టు పట్టి కళావిహీనంగా మారినప్పుడు స్వర్ణకారుని ద్వారా అగ్నిలో కాల్చబడితే అది ఎలాగైతే మస్టుని తొలగించుకుని కదండి, మస్టు తొలగిపోయి తలతరలాడుతూ కళకళలాడుతూ మెరుగ్గా కనబడుతుందో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నారు భక్తుడు. అంటే మనం కలిగి ఉన్న విశ్వాసం బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం. అందుకనే నేను బంగారం వాడను, దేవుని కృప. ఎందుకంటే బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం ఉన్నప్పుడు ఇంకెందుకు లేని చేసి దాని జోలికి వెళ్ళను. నేను వెళ్ళను, మిమ్మల్ని బలవంతం చేయను, లేని పని కూడా నేను వెళ్ళను. మనం కలిగి ఉన్న విశ్వాసం బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం గనుక ఈ బంగారము కంటే అమూల్యమైన విశ్వాసానికి కూడా కొన్నిసార్లు మస్టు పడుతుంది, మలినం పడుతుంది. ఏమిటా మలినం అంటే అపనమ్మిక, అవిశ్వాసము. బాగా వినండి, బంగారానికి ఎలా మస్టు పడుతుందో బంగారము కంటే అమూల్యమైన విశ్వాసానికి కూడా మస్టు పడుతుందండి. అదే అవిశ్వాసము, అపనమ్మిక అనే మస్టు. ఎలా చెప్పొచ్చండి? విశ్వాసానికి కూడా అలా పట్టుద్ది. నాకు 100 ఏళ్ళు, ఇంకా అబ్రహాం గారిని విడిచిపెట్టలా, అది అయ్యేకి యోబు గారి దగ్గరికి రావాలి.
నాకు 100 ఏళ్ళు, మా ఆవిడికి 90 ఏళ్ళు, నా భార్యకి స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అయినా దేవుడు కనబడినప్పుడల్లా మీకు సంతాన భాగ్యం ఉంది, మీకు వాగ్దాన పుత్రుడు అనుగ్రహింపబడతాడని చెప్తున్నాడు దేవుడు. నాకు 100, మా ఆవిడికి 90, మా ఆవిడికి స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, దేవుడు ఏదో మా కన్నీళ్లు తుడవటానికి అలా మాటలు చెప్తున్నాడు అంతే అని అబ్రాహాము గారు నవ్వాడు. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదువుకున్న తర్వాత, ఆదికాండ గ్రంథంలో 17వ అధ్యాయంలో 17వ వచనంలో అబ్రాహాము గారు నవ్వాడు. ముందు అతని నవ్వుకి కారణం ఏమిటి, లేక అర్థం ఏమిటంటే, ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అనే అపనమ్మికతో నవ్వాడు అతను. చదువుకోండి, మీకు అర్థం అవుతుంది. 17వ అధ్యాయంలో అబ్రాహాము గారు నవ్వితే 18వ అధ్యాయంలో శారా గారు నవ్వింది. అప్పుడు ప్రభు అన్నారు, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 17వ అధ్యాయంలో మీ ఆయన ఏదో నవ్వాడు, పోన్లే అని ఊరుకున్నాను. ఆ విషయాన్ని అలుసుగా తీసుకుని 18వ అధ్యాయంలో నువ్వు కూడా నవ్వుతావా అన్నట్లుగా, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదికి కాలంలో మరలా ఈ రోజులు వచ్చేసరికి నిర్ణయ కాలమందు నీ కౌగిటవు కుమారుడు ఉంటారని ప్రభు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, 17వ అధ్యాయంలో నాన్న నవ్వాడు, 18వ అధ్యాయంలో అమ్మ నవ్వింది. ఎందుకు నాన్న అమ్మ అన్నానంటే, వాళ్ళు విశ్వాసులకు తల్లిదండ్రులు. మనం ఎవరం? యేసు ప్రభువు వారి యొక్క విశ్వాసులం, భక్తులం. అర్థం చేసుకోండి, ఆయన విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తల్లిదండ్రులైన వాళ్ళకే ఒకానొక సమయంలో ఏం పట్టింది? వాళ్ళ విశ్వాసానికి అపనమ్మిక అనే మస్టు పట్టింది. ఏమండి, అబ్రాహాము గారంతటి భక్తుడు, అప్పటికి ఆయన పేరు మారిపోయింది. 17వ అధ్యాయంలో అబ్రాము కాదు, అబ్రాహాము. ఆ తర్వాత ఆమె శారాయి కాదు, శారా. అబ్రాము అంటే గౌరవనీయుడైన తండ్రి, అబ్రాహాము అంటే అనేక జన్మలకు తండ్రి, శారాయి అంటే జగడగొండి. అర్థమవుతుందా? శారా అంటే రాజకుమారి. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు గమనించాలి, వీళ్ళ పేర్లు కూడా మారిపోయినాయి. మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అంతటి ఉన్నత స్థాయిలో ఉన్న విశ్వాసం కలిగిన వాళ్ళ విశ్వాసానికి కూడా అపనమ్మిక అనే మస్టు పట్టినప్పుడు మనం ఎంత, మన బ్రతుకెంత మనకు పట్టదా? చాలామంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఇది జరుగుద్దంటావా, అవుద్దంటావా, అవదేమో టప్ మనం మళ్ళీ కుట్టినా అలా అనుకోకూడదు అని వీళ్ళకెళ్ళి మళ్ళీ మదన పడిపోతూ ఉంటారు. అవునండి, బాగా గమనించాలి ఈ విషయాన్ని. అపనమ్మిక అనే మస్టు పడుతుంది. ఆ మస్టుని తొలగించటానికే దేవుడు పరిశోధిస్తారు, జీవితంలోకి శ్రమలు అనే కొలిమిని అనుమతిస్తారు. స్తోత్రా. మన దేవుడు పరిశోధించే దేవుడు. ఎందుకు పరిశోధిస్తారు? ఒకటి, మన ప్రేమ లక్ష్యం ఆయన పైన ఉన్నావో లేవో తెలుసుకోవటానికి. 2, అన్నీ ఇచ్చి ఇంకా ఎన్నో ఇవ్వటానికి. 3, మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి, పట్టిన మస్టుని తొలగించటానికి ఆయన మనల్ని పరిశోధిస్తారు. మన దేవుడు పరిశోధించే దేవుడు. స్తోత్ర. పరిశోధించే దేవుడు యోబు గారిని పరిశోధించారు. యోబు గారిని ఎందుకు పరిశోధించారు అంటే, ముఖ్యంగా ఒక మాట చెప్తాను. అదేమిటంటే, అన్నీ ఆయనకి ఇచ్చారు, ఇంకా ఎన్నో ఇవ్వటానికి దేవుడు అతన్ని పరిశోధించారు. అది ఇప్పుడు అర్థమైందా విషయం మీకు? యోబు గారిని ఎందుకు పరిశోధించారు? యోబు గారిని దేవుడు పరిశోధించారు. దేవుడు పరిశోధిస్తున్నప్పుడు కూడా యోబు గారు దేవుని తట్టే తిరిగారు. యోబు అనే పేరుకు అర్థం దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం. అసలు యోబు అనే పేరుకు అర్థం దేవుని తట్టు తిరుగువాడు అని. బాధింపబడిన వాడు అయ్యే 100 చెప్తారు, అయి కాదు. యోబు అనే పేరుకు అర్థం దేవుని తట్టు తిరుగువాడు అని. దేవుడు పరిశోధిస్తున్నప్పుడు కూడా ఎవరి తట్టు తిరిగాడు అతను? మీరు గమనించారా? తండ్రి పిల్లల్ని కొడుతూ ఉంటాడు. కొడుతున్నా సరే కొంతమంది పిల్లలు ఏం చేస్తారు? దగ్గరికి వెళ్ళిపోతుంటారు కదండి, దెబ్బలు తింటూనే. ఇక అలా దగ్గరికి వచ్చేస్తుంటే తండ్రి కొట్టగలడు, ఇంకా వెంటనే దగ్గర తీసుకుని బాబు నాన్న అంటాడు. అవునా కదండి? అలాగా దేవుని తట్టే తిరుగుతున్నాడండి అతను. యోబు అనే పేరుకు అర్థం
దేవుని తట్టు తిరిగాడు. పైగా పేరుకు తగ్గ తీరు కలిగిన వాడండి. కొంతమందికి మంచి పేర్లు ఉంటాయి, మంచి తీరులు ఉండవు. ఇప్పుడు యోబు అని పేరు పెట్టుకుని జోబు కొడుతున్నాడు అనుకోండి, అది బాగుంటుందా? బాగోదు. వాడి పేరు యోబండి, వాడు కొట్టేది జోబండి అంటారు. అలాగే ఇంకో మాట మీకు చెప్తాను. నా ఆత్మీయ తండ్రి ఒకసారి ఏమన్నారంటే, గాబ్రియల్ అని పెట్టుకుని గాడిదలా బతికి కంటే సుబ్బారావు అని పేరును శుభ్రంగా బ్రతుకుతున్నాయేమన్నాడు ఆయన. నేనేమంటానంటే, పేరు పెంటయ్య అని పెట్టుకున్న పర్లా, కాస్త సెంట్లాగా బతకాలి. అది గొప్ప విషయం. దయచేసి అర్థం చేసుకోండి. ఇతను పేరుకు తగ్గ తీరు కలిగిన ఇటు. గాబ్రియల్ ఎవరు ఉన్నారా? వెంటనే ఏలెత్తి చూపెడుతుంది చెల్లి, తప్పు అమ్మది. అమ్మా అలా చేయకూడదు తల్లి. దేవుని స్తోత్రం. మీరు బాగా గమనించండి. మంచి పేరు కలిగి ఉంటే మంచి తీరు కలిగి ఉండాలి. ఒకవేళ పేర్లు బాగోకపోయినా మన తీరులు బాగుండాలి. మన బట్టలు బాగోకపోయినా మన బ్రతుకులు బాగుండాలి. స్తోత్ర. కనుక దయచేసి గమనించండి ఈ విషయాన్ని. అతను దేవుని తట్టే తిరిగాడు పరిశోధనలో. మొదటిగా దేవుని చేత పరిశోధింపబడ్డాడు. రెండవది సాతాను చేత శోధింపబడ్డాడు. సాతానుగాడు వచ్చి యోబు గారిని మొత్తితే 17 రకాల లక్షణాలు కలిగిన వ్యాధి వచ్చిందండి ఆయనకి. ఎన్ని లక్షణాలు? 17 రకాల లక్షణాలు. ఆ వ్యాధి వచ్చిన వెంటనే ఒళ్ళు వేడెక్కేస్తుంది. రెండవదిగా ఆ వేడెక్కిన ఒళ్ళు నల్లబడిపోతుంది. వేడెక్కడం అంటే జ్వరం. నల్లబడిపోతుంది. నల్లబడిపోయినటువంటి ఆ శరీరం చిట్లిపోతుంది. శీతల కాలంలో పెదాలు చిట్లినట్లు చిట్లిపోతుంది. అలా చిట్లిపోయిన చోట నుండి చీము రక్తం కారుతుంది. అక్కడ దురద పుడుతుంది. గోక్కుందామంటే గోళ్ళు లేకుండా ఊడిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, కంటి చూపు తగ్గిపోతాయి, వెంట్రుకలన్నీ రాలిపోతాయి. ఇటువంటి వణుకు మొదలవుద్ది. ఇటువంటి 17 రకాల లక్షణాలు కలిగిన వ్యాధి యోబు గారికి సంక్రమించింది. యోబు గారికి వచ్చింది. అపవాదిగడు ముత్తాడు, యోబు గారికి వ్యాధి వచ్చింది. ఇదేమిటండి, భక్తులకు కూడా జబ్బులు వస్తాయా అంటారు కొంతమంది. ఇంకా నయం. ఒకసారి ఒక అతను అన్నాడండి, సెకండ్ వేవ్లో, కరోనా సెకండ్ వేవ్లో నన్ను కలిసిన ఒక వ్యక్తి అన్నాడు, పాస్టర్లు కూడా చచ్చిపోతారండి అన్నాడు. అంటే వాడి మనస్సులో పాస్టర్లు అంటే హీమ్యాన్లు, పాస్టర్లు అంటే మరమ్యాన్లు, పాస్టర్లు అంటే సూపర్ మ్యాన్లు వాడి దృష్టిలో. ఒరే మేము జెంటిల్మెన్స్ రా, మేము మీలాంటి మామూలు మనుషులమే. దేవుడు తన పని కొరకు మమ్మల్ని పిలిచారు గనుక, ఏర్పరిచారు గనుక, నియమించారు గనుక, తన నోటి బోరగా కృపలనిచ్చి వాడుకుంటున్నారు గనుక మేము ఈ స్థాయిలో ఉన్నాం. అర్థమవుతుందా? కేవలం ఇది దేవుని కృపే తప్ప మేము కూడా మీలాంటి మనుషులమే. పౌలు బర్నబా గారులు లూస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలతో చెప్పిన మాట ఏమిటి? తర్వాత చదువుకోండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదువుకోండి. తర్వాత, అయ్యలారా మీరెందుకు ఎలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము కలిగిన నరులమే అన్నారు. అంటే మీలాంటి మనుషులమేనయ్యా బాబు మేమన్నారు వాళ్ళు. పౌలు బర్నబా గారులంతటి భక్తులే మేము మీలాంటి మనుషులమే అన్నప్పుడు మరి మేమెంత, మా బ్రతుకెంత? ఏలియా గారి గురించి ఆత్మపూర్ణుడైన యాకోబు గారు పత్రికాముఖంగా వ్రాస్తూ అంటారు, ఏలియా గారు మన వంటి స్వభావము కలిగిన మనుషుడే అన్నాడు. ఏలియా గారు మనలాంటి మనుషుడే అని వరసి ఉంది లేఖనంలో. కానీ మామూలు వాళ్ళు పౌలు గారు ఎంత భక్తుడు, బర్నాబా గారు ఎంత సమర్పణ కలిగిన భక్తుడు, ఏమండి ఏలియా గారు ఎంత అద్భుతమైన ప్రవక్త అయినా, అలాంటి వ్యక్తుల గురించి లేఖనం ఏం చెబుతుంది? వాళ్ళు కూడా మనలాంటి మనుష్యులే అని చెబుతుంది. ఎందుకంటే దేవుడు తన మహిమను వేరొకరికి ఇచ్చేవాడు కాడు కదా. మామూలు మనుషులం మేము. వాళ్ళే మామూలు మనుషులైతే మేము ఇంకా సాదాసీదా మనుషులం. మరి మాకు రావా అనారోగ్యాలు, రోగాలు రావా? వస్తాయి, మనుషులకు వస్తాయి. మనుషులమే కదా మేము కూడా. పాస్టర్ గారు కూడా వస్తుందా? ఎందుకు రావండి? మామూలు మనుషులమే మేము. మీకు తెలుసా, ప్రార్థన దర్శన పట్టు జలతారు మొంగమూరి దేవదాసాయి గారికి కూడా అనారోగ్యం ఉండేదని. ఆయాసంతో కూడిన దగ్గు ఆయనకు ఉండేది. పాదాల నుండి పైకి బాగా ఇబ్బందికరంగా దురద కలిగితే గోక్కుంటే శరీరం అంతా ఇబ్బందికరంగా ఉండేది వారికి.
ఎలాంటి భక్తుడైనా 120 దాదాపు 127 సంవత్సరాల ఈ భూమి మీద బ్రతికిన ధన్యుడు, దైవజనుడు ఆయన. తన 6వ ఏట నుండే గొప్ప ప్రార్థనాపరుడాయన. వారు చేసిన ఆ 6వ ఏట చిన్నతనంలో వారు చేసిన ప్రార్థనను ఆలకించిన ఫారినర్స్ ఆశ్చర్యపోయారని మనకు తెలుసు. ఆయన వారి 12వ ఏటే దివ్యమైన కీర్తన వ్రాశారని మనకు తెలుసు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము. ఆయన చదివింది 8వ తరగతే, కానీ ఉద్యోగం సంపాదించారు ఆయన. టీచర్ గాను, వార్డెన్ గాను ఏమండి చేశారు ఆయన. ఆ రోజుల్లో అతి చిన్న వయసులోనే ఆంగ్ల భాషకు వ్యాకరణం రాశారు ఆయన. గొప్ప దైవజనుడు ఆయన. బలమైన సాధనంగా, అగ్నికణంగా, కక్కులు పెట్టబడిన కొడవలిగా, నక్కులు పెట్టబడినదైన క్రొత్తదైన నురిపిడి మ్రానుగా, దేవుని నోటి బోరగా ఈ భూమిపైన వాడబడ్డారు ఆయన. నన్ను అడిగితే వారే ఒక అద్భుతం, వారే ఒక అద్భుతం. ఈ భూమి మీద దేవుడు చేసిన ఓ గొప్ప అద్భుతం మొంగమూరి దేవదాసయ్య గారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత దైవజనుడు, గొప్ప దైవజనుడు ఆయన. మరి అంత పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు కదా ఆయన. అంత అత్యున్నతంగా వాడబడ్డారు కదా ఏమండి. 127 సంవత్సరాలు బ్రతికారు కదా. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి 65 సంవత్సరాలు అవుతోంది కదా నిన్నటికి. అవునండి, 65వ జరిగింది కదా. మరి వారికి అనారోగ్యం ఉందని మనకు తెలుసు. ఏం చేద్దాం మరి? చిన్నచూపు చూద్దాం అయ్యగారిని? చూడలేంగా. ఎందుకంటే రాత్రంతా ఆయన అనారోగ్యంతో నలిగిపోయినా సరే ఉదయాన్నే మళ్ళీ ఆరోగ్యంగా పరిచర్య చేసేసేవారు. హై బాబు ఏంటంటే అనారోగ్యం అనే చొక్కాన్ని తగిలించి వచ్చానని చెప్పేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. భక్తులకు రావా అనారోగ్యాలంటే? వస్తాయి సుమి, వస్తాయి బాబు, నాన్న వస్తాయి. రావనుకోకండి సుమి. బాగా గమనించండి. అలాగే ఎలీషా గారు తెలుసుగా మీకు, ఎంత గొప్ప దైవజనుడు అండి. ఎలీషా గారిని దేవుడు అద్భుతంగా వాడుకున్నారు. మన భాషలో చెప్పాలంటే గురువును మించిన శిష్యుడు. అంత గొప్ప దైవజనుడు ఎలీషా గారు. ఎంత గొప్ప దైవజనుడు ఒక మాటలో చెప్తాను. ఎలీషా గారు చనిపోయారు, సమాధి చేశారు. ఆయన శరీరం శెలియాల రూపంలోకి వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో ఒకసారి సైన్యంలో చనిపోయిన ఒక సైనికుణ్ణి అక్కడెక్కడో పాతి పెట్టడం వీలు పడక తీసుకొచ్చి ఎలీషా గారి సమాధిలో ఉంచారు. ఇలా పెట్టి ఇలా తిరిగారు అంతే వాళ్ళు. వెంటనే మనం ఆగు, నేను కూడా వస్తున్నా అన్నాడు. ఇలా పెట్టారంతే, ఇలా పెట్టి తిరిగారు. రే నేను కూడా వస్తున్నా అన్నాడు. ఏం జరిగింది అక్కడ? ఎలీషా గారి యొక్క శల్యములు, ఎముకలు ఆ శవానికి తగిలిన వెంటనే, తాకిన వెంటనే, ఎప్పుడైతే ఆ శవం ఎలీషా గారి శల్యాల్ని తాకిందో శవం జీవంతో లేచింది. స్తోత్ర. అంత భక్తుడు అంటే చనిపోయిన తర్వాత కూడా వాడబడిన భక్తుడు ఆయన. అది ఆయన శల్యాల్ని సాధనంగా వాడారు దేవుడు అప్పుడు. అంత గొప్ప భక్తుడు జబ్బు చేసి మరణించారన్న సంగతి మీకు తెలుసుగా. అవునా కదమ్మా? ఎందుకు రాకుండా ఉండవు? ఎవరికి రావండి? మాకు లేవా? ఏమండి, వేదిక ఎక్కితే ఉండవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మామూలుగా అనారోగ్యం ఎప్పుడు కాసుకుని కూర్చుంటుంది. దేవుని పని చేసేవాళ్ళని ఎలాగ దెబ్బతీసేయాలని. అర్థమవుతుందా? మేము భయపడం, కానీ చూసేవాళ్ళు కంగారు పడతారు. అయ్య బాబు అని. ఈ మాటలు బాగా వినాలి. ఎందుకు చెప్తున్నానో మీకు అంశానికి సంబంధించి చెప్తున్నా. యోబు గారికి వ్యాధి కలిగింది. మరి భక్తులకు రావంటే వస్తాయి. మీకు తెలుసా పౌలు గారికి గ్లకోమా అనే కంటి వ్యాధి ఉందని? కండ్ల కలకలు తెలుసుగా మీకు? కండ్లు కలుగుతాయి కదా. ఆ కండ్ల కలకలు ఎప్పుడు ఉండిపోతే దాన్ని గ్లకోమా వ్యాధి అంటారు. మీకు అర్థం కావటానికి చెప్పే ఈ రకంగా కళ్ళు పుసులు కట్టేస్తూ ఉండి ఆయనకి, కళ్ళమట నీళ్లు కారిపోతూ ఉండి ఆయనకి, కళ్ళు ఎర్రబడి ఉండే ఎప్పుడు కూడా. ఆ కంటి నీరుని తుడుచుకోవటానికి చేతురుమాలు దగ్గర పెట్టుకుని తుడుచుకునేవాడు. ఆయనలాగా తుడుచుకుని పక్కన పెట్టేవాడు. ఎవరైతే విశ్వాసంతో వచ్చి ఆ చేతి రుమాల్ని ముట్టారో వాళ్ళకి స్వస్థత కలిగేది. దైవజనుని కన్నీళ్లున్నాయి ఖర్చీఫ్లో, వెంటనే స్వస్థత కలిగేది. అలాగని ఇప్పుడు ఖర్చీఫ్లు కొనుక్కోకండి, ఇందులో గంజి ఉంటుంది. కానీ భక్తుని పౌలు గారి యొక్క చేతి రుమాల్లో ఏమున్నాయి? కన్నీళ్ళు.
మీరు గమనించాలి, ఆయన కన్నీళ్లు ఇంకిపోయిన చేతి రుమాల్ని, చేతి గుడ్డ అని ఉంటుంది బైబిల్లో, చేతి గుడ్డను ముడితేనే స్వస్థత వచ్చింది కదా. అంత గొప్ప భక్తునికి ఏముందండి? అనారోగ్యం ఉంది, కంటి జబ్బు ఉండేది. ఒకసారి అడిగారు దేవుణ్ణి ఆయన, దేవా ఏంటి బలహీనత నాకు అని. ప్రభు అన్నారు, నీ బలహీనతలో నా కృప నీకు చాలన్నాడు ఆయన. ఏమిటా కృప మనోడికి అర్థం కాల. సరే ప్రభు నువ్వు అన్నావు అంతే చాలనుకుని వెళ్ళాడు. ఒక చోటను ప్రసంగించడానికి నుంచునేసరికి కంటి జబ్బు లేకుండా పోయింది. కళ్ళంట నీళ్ళు కారట్లా. ప్రసంగం చేసేసి ఆమెన్ అని పక్కేళ్ళకి మళ్ళీ వచ్చింది. అర్థమవుతుందండి? సువార్త ప్రకటించకపోయినడ నాకు శ్రమని, సువార్త ప్రకటించడం నేను సిగ్గుపడేవాడను కాను అని అంత అలుపెరగక వెనుదిరగక ముందుకెళ్ళిన భక్తుడు కంటి జబ్బు కలిగి ఉన్నాడంటే, ఆఖరికి గలతీ సంఘం కూడా తమ కన్నులను ఓడబెరికి ఇవ్వటానికి కూడా సిద్ధపడిందంటే ఆలోచన చేయండి. కంటి జబ్బు ఉండేదండి. అంత మాత్రాన్ని ఏమంటాం? పౌలు గారిని ఏమన్నా అంటారు? ఎవరు నానండి? డెప్ప ఎగిరిపోద్ది. మళ్ళీ దేవుడు ఎగరగొడతాను, నేను కాదండి, దేవుడు. కనుక కొంత గమనించాలి ఈ విషయాన్ని. భక్తులకు కూడా రోగాలు, వ్యాధులు, లేకపోతే అనారోగ్యాలు వస్తాయి. అంత మాత్రాన వాళ్ళు భక్తులు కాకుండా పోరు. ఇంకా మీకు చెప్పనండి, అసలు ఎందుకు భక్తులకు వస్తాయి, ఇది కూడా చెప్పి అంశంలో ముందుకు వెళతాను. ఎందుకు వస్తాయంటే, ఇందాక చెప్పిన మాట, తన మహిమను దేవుడు వేరొకరికి ఇవ్వరు, వేరొకరికి ఇచ్చేవాడు కాడు ఆయన. మీరు బాగా వినండి. మనం వాటర్ బాటిల్ ఇస్తారు, నాకు బాటిల్ ఇచ్చారు, అక్కడ ఉంది కెన్లే. దాని మీద రాసి ఉంటుంది, ఆఫ్టర్ యూజ్ క్రష్ ద బాటిల్ అని. నువ్వు వాడేసిన తర్వాత దాన్ని నలిపేసేయి. ఎందుకు అలా నలిపి పాడేయాలి? అంతే, అది మళ్ళా యూజ్ చేయటానికి వీల్లేదు, మంచిది కాదు అది. ఇప్పుడు నేను అంటాను, ఆ బాటిల్ మా శరీరం అనుకోండి, అందులో ఉండే నీళ్లు దేవుడిచ్చిన జీవాత్మ కావచ్చు, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం, ఆయుష్ కావచ్చు, దేవుడిచ్చినటువంటి కృపలు, తలాంతులు కావచ్చు కదా. ఇవన్నీ ఆ నీళ్లు. మనం ఏం చేస్తాం? ఆ నీళ్లనన్నిటినీ కూడా వాడుకున్న తర్వాత, త్రాగేసిన తర్వాత అప్పుడు నలిపి పడేస్తాం. దేవుడు కూడా అంతే. ఎంతవరకు ఒక దైవజనుని వాడుకోవాలో అంతవరకు ఆశీర్వాదకరంగా, గొప్పగా, అనారోగ్యత ఉన్నా సరే అతన్ని బహుబలంగా, దీవెనకరంగా దేవుడు వాడుకుంటారు. స్తోత్ర. ఎప్పటికప్పుడు ప్రజల్ని ఆశ్చర్యపరుస్తూ దైవజనుని దేవుడు గొప్పగా వాడుకుంటారు. కానీ ఎప్పుడైతే దేవుడు తన యొద్దకు తీసుకోవాలనుకుంటారో అప్పుడు అతనిలో ఉన్న విలువైన ఆత్మను దేవుడు చేర్చుకునేటప్పుడు బాటిల్ని ఎలా నలిపేస్తాం మనం? అలా శరీరాన్ని నలిపేస్తాడు. అది బాగా వినండి. కనుక నేనేం చెబుతున్నాను ఈరోజు మీకు అంటే, వస్తాయి. దేవుని సేవలో అలుపెరగక, వెనుదిరగక, విలువైన పాత్రలుగా కొనసాగుతున్న వాళ్ళకు కూడా అనారోగ్యాలు వస్తాయి. మేలిమి బంగారం మెలికి తిరిగిన దాని విలువ తరగదు. అలాగే దేవుని పని వాళ్ళమైన మేము కూడా, దేవునికి స్తోత్ర. అదిగో యోబు గారికి వచ్చిందండి వ్యాధి, మామూలు వ్యాధి కాదు. 17 రకాల లక్షణాలు కలిగిన వ్యాధి వచ్చింది యోబు గారికి. అపవాదిగాడు అలా మొత్తాడండి. అయ్యగారి మీద రాయేలేదా సాతానుగాడు? చెప్పండి. వాడు ఒక రాయి ఎత్తే మనం ఎన్ని రాళ్ళు ఎత్తనం? సాతాను ఎదురు సూత్రాలు తెలియదా మీకు? మరే ఒక్కో మాట ఒక్కొక్క రాయి ఆడు మొహాన్న. అది మనం ఎప్పటికీ బోల్డ్ రాళ్ళు ఎత్తనం వాడి మీద, అవునా కదండి? అయ్యగారిని ఒక్క రాయితో కొడితే ఆ రాయి తగిలినప్పుడు కలిగిన అనారోగ్యత ఆయన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది కదా. తెలియదా మీకు ఈ చరిత్ర? కనుక అపవాదిగాడు ఎప్పుడైతే యోబు గారిని మొత్తాడో భయంకరమైన వ్యాధి వచ్చింది యోబు గారికి. ఆ వ్యాధిని కూడా భరిస్తూ అతను దేవుని తట్టు తిరిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశోధన, సాతాను శోధన తర్వాత భార్య బాధించింది అతన్ని. భార్య వచ్చి అంటుందే, అన్నీ పోయి అనారోగ్యత వచ్చేసేసరికి అతను చూసి, ఎందుకయ్యా బ్రతుకు, దేవుణ్ణి దూషించి సచ్చిపా అంది. అసలు ఏ భార్య అయినా అలా అనొచ్చండి బాబు? భర్తని అనకూడదు కదా. భర్త ఎవరో భార్యకి శిరస్సు.
ఇప్పుడు భర్త చనిపోతే శిరస్సు పోయిందని, శిరస్సు పోతే నువ్వు ఎవరవే? మొండానివి. మొండానివి మొండు బతుకు అయిపోద్ది. అవునా కదా? ఎంత ప్రమాదం అది. ఈవిడి చావు అంది. మనమైతే కొట్టి కట్టి కొల్లేట్లో ఊరబెట్టేస్తాం మళ్ళీ. అవునా కదా? అంటే మనం అంటే నన్ను కలపడం బాబు, లేనిపోయిన కూడా అలా కొంతమంది అంత కోపం ఉంటుంది చాలామందికి. కానీ యోబు గారు అన్నారు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దు. మూర్ఖురాల అని కూడా అనలేదు. ఎంత మంచోడు యోబు గారు చూడండి. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దు అన్నాడు. భార్య పెట్టిన బాధ అంతా ఇంత కాదు. ఆ బాధను పంటి బిగివన భరిస్తూ, కారుతున్న కన్నీళ్లను కనురెప్పల మాటను ఆపేస్తూ అలాగే బాధనంతటినీ భరించాడండి యోబు గారు. స్తోత్రం. భార్య బాధించింది అతన్ని. అలాగే స్నేహితులు ఏమన్నా గొప్పవాళ్ళ అంటే కత్తిపోటుల వంటి మాటలతో, ఏమండి సమ్మెట వంటి మాటలతో, ఈటెల్లాంటి మాటలతో, తోటాల్లాంటి మాటలతో ఎంత ఇబ్బంది పెట్టారండి యోబు గారిని. యోబు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు. అలా దేవుని చేత పరిశోధింపబడిన, సాతాను చేత శోధింపబడిన, భార్య చేత బాధింపబడిన, స్నేహితుల చేత ఇబ్బంది పరచబడినప్పటికీ దేవుని తట్టే తిరిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వైపే చూచారు యోబు గారు. దేవునికి స్తోత్ర. అలా ప్రతి పరిస్థితిలోనూ దేవుని వైపే చూడబట్టి ఈ 4 బడులు దాటాడు. బాగా వినండి. దేవుని చేత పరిశోధింపబడి, సాతాను చేత శోధింపబడి, భార్య చేత బాధింపబడి, స్నేహితుల చేత ఇబ్బంది పరచబడి ఎన్ని బళ్ళు? 4 బళ్ళు దాటాడు మనడు. మామూలు చదువు కాదండి ఇది, జీవితంలో ఎదురయ్యే బళ్ళు. యోసేపు గారైతే 7 బళ్ళు. అమ్మో, మహా గొప్ప భక్తుడు ఆయన. అన్నల చేత కొట్టబడి, గోతులో నెట్టబడి, ఇష్మాయిల్ అనే వ్యాపారస్తులకు అమ్మివేయబడి, పోతీఫరు ఇంట్లో పనికి కుదర్చబడి, పోతీఫరు భార్య చేత శోధింపబడి, నీలాపనింద మోపబడి, చెరసాలలో పెట్టబడి ఎన్ని బళ్ళు? మనోడు 7 బళ్ళు దాటాడు. రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. 2వ రథం మీద ఐగుప్తులో ఊరేగాడు. స్తోత్ర. యోబు గారు 4 బళ్ళు. ఎందుకంటే ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఈ బడులు ఎదురవుతాయి. 4 బళ్ళు కదా. ప్రతి పరిస్థితిలో దేవుని తట్టు తిరగబట్టి 4 బడులు దాటబట్టి 2 ఆశీర్వాదాన్ని పొందాడు. స్తోత్ర. ఇప్పుడు బాగా గమనించండి. యోసేపు గారు 2వ రథం మీద ఊరేగినట్లు యోబు గారు 2 ఆశీర్వాదాన్ని పొందారు. స్తోత్ర. ఎలీషా గారు 2 పాళ్ళ ఆత్మ పొందినట్లు యోబు గారు 2 ఆశీర్వాదాన్ని పొందారు. స్తోత్ర. 2 ఆశీర్వాదాన్ని పొందాడండి యోబు గారు. అయితే 2 దీవెన యోబు గారు పొందక ముందు, ఇంకా ఆయన ఇబ్బంది పరచబడుతున్నప్పుడు, బాధింపబడుతున్నప్పుడు, శోధింపబడుతున్నప్పుడు, దేవుని చేత పరిశోధింపబడుతున్నప్పుడు, వ్యాధి చేత ఇబ్బంది పడుతూ బూడిద గుంటలో కూర్చున్నప్పుడు, చిల్ల పెంకులతో తన శరీరాన్ని ఇలా అనుకుంటున్నప్పుడు అతను ఒక ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనే మనం చదువుకున్నాం. ఏమిటా ప్రార్థన అంటే, యోబు గారు అంటున్నారు, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక అన్నాడు. ఏమండి, ఇలా ఎవరన్నా ప్రార్థన చేస్తారా? ఏది మీరు చేయండి ఆమెనంటాను, పాస్టర్లతో కూడా అనిపించేస్తాను. చేస్తారా? నేను చదువుతుంటే మాత్రం ఆఖరిలో ఆమెనంటారు వీళ్ళు. అమ్మో, వీళ్ళు చేస్తారు. ఎలాంటి ప్రార్థన ఎవరన్నా చేస్తారండి? కానీ యోబు గారు, దేవుడు నన్ను నలిపేయాలి, దేవుడు నా మీద చెయ్యి విదిలించేయాలి, నన్ను లేకుండా దేవుడు నిర్మూలం చేసేయాలని కోరుకుంటున్నాడు. ఇలా ఎవ్వరూ కోరుకోరు. పొద్దున్నే లెగిస్తే చాలు, ప్రభువా అడుగుడు ఎవరు నాకు నాయన, అడుగుతాను ప్రభు, ఇచ్చేయి, అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఇంకేదైనా ఇచ్చేయి, ₹1,00,00,000 మూట నా నెత్తి మీద వేసేయి అని ఎలాంటివి కోరుకుంటాం. కానీ నలిపేయాలి, కుదిపేయాలి, సిదిపేయాలి, లేకుండా నిర్మూలన చేసేయాలి, చెయ్యాలి అని చెయ్యి విదిలించి ఎవరు కోరుకుంటారండి? కానీ యోబు గారు కోరుకున్నారు. అయితే మీరు చూస్తున్నప్పుడు ఈ వచనం కఠినంగా ఉంటుంది. పనసకాయ కూడా ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది, ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది. ఏమండి, పట్టుకుంటే కానీ దెబ్బడిపోతారు బాబు ఈ చేతులకి అనుకుంటాం మనం, అలా ఉంటుంది. కానీ ఆ లోపలి భాగం ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుంది. అవునా కదండి? చెప్పండి. అలాగే ఆ పనసకాయ లాగానే ఈ వచనం కూడా.
పైన గగ్గులు గగ్గులుగా, కరుగ్గా, గరుగ్గా, ముళ్ళు మిళ్ళుగా, కఠినంగా, మందంగా ఉన్న ఆ లోపల తొనలు ఎంత రుచిగా ఉంటాయో పనసకాయలో, అలాగే వచనంలో గొప్ప రుచి ఉంది. దేవునికి స్తోత్రం. మాధుర్యం ఉంది. ఈ ఆహారం ఉంది ఈ వచనంలో. మాధుర్యమైన ఆహారం ఉంది ఈ వచనంలో. ఆ ఆహారం ఏమిటో 3 మాటల్లో చెప్పేస్తాను. విని ఒప్పుకుందా మీకు? రైట్, 3 మాటల్లో చెప్తాను. ఒక్కసారి ఆ వచనాన్ని చూడండి. నేను చెప్పినప్పుడు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే గుర్తుంచుకోండి. దేవుడు తన ఇష్టానుసారముగా, అక్కడికి ఒక భాగం, ఒక విషయం. 2, నన్ను నలుపునుగాక, రెండవది. అది. 3వది, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక, ఇది 3వది. ఎన్ని భాగాలు చేసాం ఈ వచనాన్ని? 3 భాగాలు చేసాం. 3 విషయాలు చెప్తానన్నాం కదా, అందులో 3 భాగాలు. మొట్టమొదటి భాగాన్ని చూస్తే యోబు గారు ఏమంటున్నారంటే, ప్రార్థన చేస్తూ దేవుడు తన ఇష్టానుసారముగా అన్నాడు. బాగా వినాలి, దేవుడు తన ఇష్టానుసారముగా అన్నాడు. అంటే ఆ మొదటి విషయంలో, మొదటి మాటలో ఏం కనబడుతుంది మనకి? దేవుని ఇష్టం కనబడుతుంది. బాగా వినండి, మొదటి మాటలో దేవుని ఇష్టం కనబడుతుంది. అంటే యోబు గారు ఎవరి ఇష్టాన్ని కోరుకుంటున్నారండి? దేవుని ఇష్టాన్ని కోరుకుంటున్నారు. మనం కూడా ఎవరి ఇష్టాన్ని కోరుకోవాలి? అంతేగా. నీ ఇష్టం నీ చిత్తం జరిగితే పాడవుతావు, దేవుని ఇష్టం దేవుని చిత్తం జరిగితే బాగుపడతావు. ఇక్కడ బాగా గమనించండి, యోబు గారు దేవుని ఇష్టాన్ని కోరుకుంటున్నారు, దేవుని ఇష్టమే జరగాలని ఆశిస్తున్నారు. దేవుని ఇష్టం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని చిత్తం. చెప్పండి, దేవుని ఇష్టం అంటే దేవుని చిత్తం, అంతే. నీ చిత్తమే సిద్ధించునుగాక, నా జీవితంలో నెరవేరునుగాక. నీ చిత్తమే సిద్ధించునుగాక, నా జీవితంలో నెరవేరునుగాక. నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే ప్రభు సిద్ధించునుగాక. నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే ప్రభు సిద్ధించునుగాక. నీ చిత్తమే సిద్ధించునుగాక, నా జీవితంలో నెరవేరునుగాక. నా జీవిత గమనములో విన్నాను నీదు స్వరం, అయ్యాను నీదు పరం, చేస్తాను దాసోహం. నా జీవిత గమనములో విన్నాను నీదు స్వరం, అయ్యాను నీదు పరం, చేస్తాను దాసోహం. కష్టమైన నష్టమైన నీ చిత్తమే, కరువైన కన్నీళ్ళైన నీ చిత్తమే. కష్టమైన నష్టమైన నీ చిత్తమే, కరువైన కన్నీళ్ళైన నీ చిత్తమే. నీ చిత్తమే ప్రభు బహుక్షేమము, నీ చిత్తమే ప్రభు బహుక్షేమము. నీ చిత్తమే సిద్ధించునుగాక, సపడు నా జీవితంలో నెరవేరునుగాక. స్తోత్ర. ఎవరు సపట్లు కొడతలేదండి? ఇప్పుడు కదండి బాబు పాడేది. అప్పుడు మరి నేను కూడా సపట్లు కొట్టండి అనాలండి. అలా అంటే కానీ కొడతలేదు కొన్ని చోట్ల. సపట్లు కొట్టండి ఏది అనాలా? అవసరం లేదు కదా. దేవునికి స్తోత్రం. మంచివాళ్ళు మీరు, బాగా ఆలకించండి. దేవుని చిత్తం అది కష్టమైన నష్టమైన, కరువైన, కన్నీళ్ళైన, సమృద్ధైన, ఆరోగ్యమైన, ఏ పరిస్థితి అయినా ఎవరి చిత్తం మన పట్ల జరగాలి? కేవలం దేవుని చిత్తం. ఇక్కడ యోబు గారు దేవుని ఇష్టాన్ని కోరుకుంటున్నారు, అంటే దేవుని చిత్తాన్ని కోరుకుంటున్నారు. ప్రియులరా, దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని మనం కూడా కోరుకుని తీరాలి. నా బ్రతుకులో నాకంటూ ఒక ఇష్టం ఉండేది మొదట్లో, తెలుసా? మీకు చెప్పాలి ఈ విషయాన్ని. నేను పెద్ద లిస్టు రాసుకున్నాను ప్రభువులోకి వచ్చిన తర్వాత. ఏం రాసుకున్నాను?
పెద్ద లిస్టు. నాకు కాబోయే భార్య ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా మొత్తం రాసుకున్నానండి. చాలా చోట్ల చెప్తూ ఉంటానండి. ఇది మొత్తం రాసుకుని అల్లెల్ని ప్రార్థన చేస్తున్నాను. ఈ లోపల నా ఆత్మీయ తండ్రి గారు ఒక సంబంధం చూసి మాట్లాడేసి ఖాయించేసేసి నువ్వు చేసుకోపోయేది ఆమెనే అన్నాడు ఆయన. మొత్తం చీటీ చిరిగిపోయింది. ఎందుకంటే నేను రాసుకున్న వాటిని ఇప్పుడు నేను ఎత్తుకనుకో నా కాబోయే భార్య ఇక్కడికి రావాలి. నేను ప్రసంగికుడు కనుక ఆమె కూడా ప్రసంగికురాలు ఉండాలి. నేను పాడగలను కనుక ఆమె కూడా ఏదో కొద్ది గొప్ప నేను చదువుకున్నాను కాబట్టి ఆవిడ కూడా బాగా చదువుకున్నదై ఉండాలి. ఇవన్నీ రాసేసుకున్నాను పెద్దగా. మొత్తం తీరా చూస్తే మా ఆవిడ నాకు ఇక్కడ దాకా వచ్చేద్దే. మొన్న ఎక్కడ దాకా అంటే అంటుంది, ఇంకా మీరు కొద్దిగా ఎత్తు చెప్పారంటుంది. ఇంకా కొరసగా ఉంటాం కదా, నేను అంత ఎత్తు ఎలాగ చెప్పారు అంది. ఇక్కడికి వచ్చేద్ది. 7వ తరగతి మధ్యలో మానేసింది. దేవుని స్తోత్రం. ఏమంటే చప్పట్లు కొట్టడం నేను నేర్పాను. ఇంకా పాటల సంగతి పక్కన పెట్టేయాలి మీరు భక్తులు. మీరు గమనిస్తున్నారా? నేను లిస్టులో రాసుకున్నవి ఏమీ లేవు, కానీ నేను లిస్టులో రాసుకొని ఒక బెస్ట్ లక్షణం, బెస్ట్ క్వాలిటీ నా భార్యలో ఉంది. కొన్ని గంటలు మోకరించి ప్రార్థన చేస్తుంది నా భార్య. ఆమె ప్రార్థన వల్లే నేను అనేక ప్రాంతాలు వెళ్ళగలుగుతున్నాను. ప్రియులారా, ఇదిగో గత సంవత్సరం ముగింపులో అమెరికా నుండి ఆహ్వానం వచ్చింది, మీరు మా సంఘాల్లో వాక్యం చెప్పడానికి రావాలని. నేను అన్నాను, అయ్యా నాకు డిసెంబర్లో ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటాయి, ఇన్ని సభలు మానేసి మీ దగ్గరికి రాలేనయ్యా, ఏమనుకోకండి అని చెబితే వారు నా మాటను మన్నించి సరే గారు ఇంకొకసారి మేము మిమ్మల్ని ప్రయత్నిస్తామన్నారు. మళ్ళా ఈ సంవత్సరం వాళ్ళు ఫోన్ చేశారు. మళ్ళా పంపవలసిన పేపర్లు అవి వాళ్ళన్నీ సిద్ధపరిచి పంపారు. ఈ 12వ తేదీ అంటే రేపు కాక ఎల్లుండి 12వ తేదీ ఈ బయోమెట్రిక్కి వెళ్ళాలి, 7 ముద్రలు ఇవ్వటానికి వెళ్ళాలి హైదరాబాద్. తర్వాత 19వ తారీఖున వీసా ఇంటర్వ్యూకి డేట్ తీసుకున్నారు వాళ్ళే. నేను ఇప్పటి వరకు చాలా దేశాలు వెళ్ళాను దేవుని కృపను బట్టి. ₹1 కూడా నా సొంత ఖర్చు నేను పెట్టలేదు. కొంతమంది ఎదురు డబ్బులు ఎట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు మహానుభావులు. నేను మనిషిని, నేను పెట్టుకోలేను. ఏమండి, నన్ను పిలవటమే కాకుండా నాకు జాగ్రత్తగా ఇచ్చి పంపాలి, లేకపోతే కుదరదు. ఎందుకంటే సేవకు బోల్డ్ డబ్బులు కావాలి నాకు, అర్థమవుతుందా? అలాగని ఎవరిని డిమాండ్ చేయను. నీడ్స్ ఉంటాయి కొన్ని, అవసరతలు చెప్పడం వేరు, డిమాండ్ చేయటం వేరు. ఎప్పుడు డిమాండ్ లేదు. డిమాండ్ ఉంటే ఇన్ని సభలు ఉంటాయా నాకు? అసలు విరామం లేని సభలు ఎందుకు ఉంటాయి? పైగా పిలిచిన వాళ్ళే మళ్ళీ ఎందుకు పిలుస్తారు? డిమాండ్ చేస్తే పిలుస్తారా? పిలవరు. కానీ గుర్తుంచుకోండి, డిమాండింగ్ ఏమి ఉండదు, అవసరతలు ఉంటాయి. కాబట్టి నేను ఇతర దేశాలకు నా సొంత డబ్బులు పెట్టుకుని ఎప్పుడు నేను వెళ్ళలేదు, వెళ్ళను కూడా. ఎందుకంటే ఆ డబ్బులు ఉంటే సేవలో ఉపయోగపడతాయి, అవునా కదండి? కనుక అమెరికా దేశం కూడా వాళ్ళే ప్రేమతో వాక్యాశక్తితో వాళ్ళే అన్ని భరిస్తూ నన్ను తీసుకువెళుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పిన? ఇన్ని దేశాలు, ఇన్ని ప్రాంతాలు, ఈ అలుపుడు వెళ్ళి దేవుని పరిచర్య చేసి రావటానికి, వాక్య పరిచర్య చేసి రావటానికి దేవుని కృప, ఆయన ప్రేమ, ఆయన ఇచ్చిన అభిషేకం, ఆయన ఇచ్చినవన్నీ, వాటితో పాటు నా భార్య ప్రార్థన కూడా. స్తోత్రం. ఆమె ఎంత గొప్ప ప్రార్థనా పరురాలంటే, ఈరోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిసేపు నా భార్య కాళ్ళు నొక్కిన తర్వాతే పడుకుంటాను. నేను నిద్రకు ఉపక్రమిస్తాను. ఎందుకంటే నా కొరకు మోకరించే కాళ్ళవి. స్తోత్ర. ఇక్కడ సభ జరుగుతుందంటే అక్కడ ఆవిడ ప్రార్థనలో ఉంది, అర్థమవుతుందండి? అంత ప్రార్థనా పరురాలు. మా అత్తగారిది పెదక, కానీ నేను బైబిల్ మిషన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ మోకాళ్ళ అనుభవం మిషన్లోనే నేర్చుకున్నది ఆవిడ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా క్రైస్తవుల భంగిమ మోకాళ్ళు, కానీ ప్రాముఖ్యంగా బైబిల్ మిషన్ అంటే గుర్తొచ్చేవి మోకాళ్ళ అనుభవం, ప్రార్థన. బైబిల్ మిషన్లో థియాలజీ ఉంటుంది, నియాలజీ ఉంటుంది. థియాలజీ వేదాంత విద్య, బైబిల్ విద్య. ఎక్కడో బైబిల్ కాలేజెస్కే వెళ్ళి రావక్కర్లా. దైవజనుల ద్వారా దేవుడు వ్రాయించినటువంటి పుస్తకాల సెట్ ఏదైతే ఉందో, బైబిల్ను పక్కన పెట్టుకుని బైబిల్ చదువుతూ అవి చదివితే చాలు, గొప్ప తర్ఫీదు. స్తోత్ర. థియాలజీ ఉంది, నియాలజీ మోకాళ్ళ ప్రార్థన ఉంది. మంచి నియాలజీ కలిగిన భార్యను దేవుడు బైబిల్ మిషన్ నుండి దేవుడు నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం.
మా పెళ్ళయి ఇదిగో ఈ సంవత్సరానికి 22వ సంవత్సరం వస్తుంది. జూన్ వస్తే 22 ఏళ్ళు మాకు పెళ్ళై. ఏమండి, మొదట్లో నేను బైబిల్ మిషన్ని వ్యతిరేకించేవాడిని తెలియక, దూషణగా మాట్లాడేవాడిని తెలియక. ఇప్పుడు నేను ఏమండి చాలాసార్లు తోటకు వెళతానండి. ఇప్పుడు ఇందులో భయమే ఉంది. చాలా చోట్ల చెప్తాను ఈ మాట, ఎక్కడే కాదు, బోల్డ్ సభలో చెప్తాను. నేను తోటకు వెళతాను. దైవజనుడు ఏ స్థలంలో అయితే ప్రార్థన చేసుకున్నారో ఆ పాకాని, మా పెళ్ళైనప్పుడు కూడా అక్కడ పాక ఉండేది, ఇప్పుడు ధ్యాన మందిరంగా దాన్ని మార్చారు. ఆ ధ్యాన మందిరంలోకి వెళతాను. మోకరించి ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకుని నేను అనుకున్నటువంటి రీతిలో అర్పణ చెల్లించి ప్రభువుని స్తుతించి వచ్చేస్తూ ఉంటాను. చాలాసార్లు వెళతాను. ఈ వారంలో మళ్ళా వెళ్ళబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో ఏముంది? దీవెన. అర్థమవుతుందండి? గమనించండి. మా అత్తోరిది పెదకాక అని, నేను బైబిల్ మిషన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. గొప్ప ప్రార్థనా పరురాన్ని దేవుడు నాకు ఇచ్చారు బైబిల్ మిషన్ నుండి. స్తోత్ర. ఇప్పుడు వినండి, నా చిత్తం ఏంటి, నా ఇష్టం ఏంటి? లిస్టులో రాసుకున్న స్త్రీ. కానీ దేవుని ఇష్టం ఏంటి, దేవుని చిత్తం ఏంటి? ప్రార్థనా పరురాలైన స్త్రీ. ఒకవేళ నా చిత్తం నా ఇష్టం జరిగితే ఏమయ్యేది? ఈ పాటికి పెట్టికి ఆర్డర్ ఇచ్చి ఊరికి ఉత్తరానికి మోసెద్దురు. ఎందుకంటే ఆమె పాటలు పాడుద్ది, ఆమె ప్రసంగం చేస్తుంది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా తోకలాగా తుర్రుమని వచ్చేసేది. మళ్ళీ నేను సుజీవరాజు అయ్య గారికి ఫోన్ చేసి, అయ్యగారండి నా ఫోటో పక్కన మా ఆవిడ ఫోటో కూడా ఏండే బుర్ర తినేస్తుంది అని చెప్పుకోవాల్సి వచ్చేది. నాకు ఇటువంటి ఇబ్బందులు లేవు. అర్థమవుతుందా మీకు? అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు. వాళ్ళ కోసం మనకొద్దు. నాకు అలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ అలాంటి ఇబ్బంది వస్తే నా వల్ల అయ్యేది కాదు, పరిచర్య ముందుకు వెళ్ళేది కాదు. కనుక దేవుడు ఎంత గొప్పవాడండి. నా చిత్తం నా ఇష్టం అయితే ఈ పాటి కప్పెట్టెదురు. దేవుని ఇష్టం దేవుని చిత్తం జరిగింది కాబట్టి దేవుని పనిలో ముందుకు సాగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, మన బ్రతుకులలో ఎవరి ఇష్టం ఎవరి చిత్తం జరగాలి? దేవుని ఇష్టం దేవుని చిత్తం జరగాలి. కనుక మనం ఎవరి ఇష్టాన్ని ఎవరి చిత్తాన్ని కోరుకోవాలి? దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. ఎందుకు? యోబు గారు కూడా అదే కోరుకున్నారు, అందుకనే గొప్ప చేయబడ్డాడు. అవునా కదండి? యోబు గారు దేవుని ఇష్టాన్ని కోరుకున్నారు. దేవుని ఇష్టం అంటే దేవుని చిత్తం, దేవుని చిత్తాన్ని కోరుకున్నాడు కనుక రెండంతల దీవెన పొందారు. స్తోత్ర. కనుక నీ సొంత ఆలోచనలు, డొక్కుల ఆలోచనలు చేయక ఇంకెప్పుడు కూడా అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకో, ఏదోటి అయిపోతావు. కనుక ఎవరి చిత్తం కోసం కనిపెట్టాలి? అంతే. దేవుని చిత్తం. ఏమంటే దేవుని చిత్తాన్ని బట్టే కదా రాజమండ్రిని విడిచి ఆయన గుంటూరు రావటం. లేకపోతే విడిచొచ్చే పని ఉంది అసలు? మొన్న ఆ అయ్యగారు దర్శనం పొందిన గృహం ఉంది కదండి, ఆ గృహానికి సంబంధించి ఒక చర్చ్ ఉంది అక్కడ. దానికి ముందు ఒక మందిరం ఉంటుందండి. అది దాటి లోపలికి వెళ్తే దైవజనుని గృహాన్ని ఆనుకుని కూడా ఒక మందిరం. ఆ మందిరం వాళ్ళు కోటాలు పెట్టి పిలిచారు. మంచి పరిచర్య వాళ్ళది కూడా. వెళ్ళా, పాల్గొన్నా. కాసేపు వెళ్ళి ఆ ఇంట్లో కూర్చున్నాను. అప్పటి కాలపు ఫర్నిచర్ కూడా కొంత ఉంది అక్కడ. కూర్చోండి బాబు అన్నారు. ఎంత భాగ్యం, దైవజనులు ఇక్కడ. అలా కూర్చుని కాసేపు అలాగా దైవ ధ్యానం చేసుకుని వచ్చానండి. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంటే చేయలేరు ఆయన పరిచర్య? చేయగలరు. కానీ దేవుని చిత్తం తన పట్ల జరగాలని ఇష్టపడే దైవజనుడు కనుక ఏమండి, అప్పటికే బలమైన సాధనంగా ఉన్న వారిని, అప్పటికే మంచి స్థాయిలో చదువరిగా బహుభాషా కోవిదుడుగా ఉన్నటువంటి వారిని దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి బంగారు అక్షరాల బైబిల్ మిషన్ని బయలుపరిచి ఎక్కడికి పంపారు? గుంటూరు, బేతేలు గృహము. అర్థం చేసుకోండి దయచేసి ఈ విషయాన్ని. దేవుని చిత్తానికి లోబడ్డారు కనుకనే ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ పరిచర్య. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. కనుక దేవుని చిత్తానికి మనం లోబడాలి. మనం డొక్కులో ఆలోచనలేమి అలా చేద్దాం ఎలా అనుకోకు. దేవా నీ చిత్తం ఏంటి, నీ ఇష్టం ఏమిటయ్యా అని నువ్వు దేవుని దగ్గర కనిపెట్టగలిగితే, ఆయన చిత్తం జరిగితే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా నువ్వు పొందుకుంటావు. స్తోత్ర. ఒకటి దేవుని చిత్తాన్ని యోబు గారు కోరుకున్నారు, మనం కూడా కోరుకోవాలి. రెండవది, నన్ను నలుపునుగాక అన్నాడు. ఇదేంటండి? దేవుడు నన్ను నలిపేయలే కుదిపేయాలంటాం ఎవరైనా?
మనోడు కోరుకున్నాడు, దేవుడు నన్ను నలుపునుగాక అన్నాడు. ఎందుకు నలపాలి అంటే కొన్ని ఆకులను నలిపితే గాని వాటి నుండి సువాసన బయటికి రాదు. కొన్ని ఆకుల్ని నలిపితే సువాసన బయటికి వస్తుంది. నేను అంటున్నాను దేవుని పనివాడిగా, మన యొక్క సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడాలి. మన సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడాలంటే మనము నలుపబడాలి. అందుకనే శ్రమలు ఉపకారం, శ్రమలే హారం, శ్రమలు క్రైస్తవాత్మలకు అలంకారం అన్నారు భక్తుడు. మామూలుగా శృంగారం అన్నారు ఆయన. శృంగారం అంటే అలంకారమే. కొంతమంది తెలియక శృంగారం అనే పదాన్ని ఇంకోలాగా చెప్తున్నారు. పైగా మనోళ్ళు కూడా శృంగారమైన దేవాలయం, అవునా కదండి. ఈడేం చేస్తాడు, తెలివి ఎక్కువైపోయి పాస్టర్ అండి శృంగార దేవాలయం అని పెడతాడు. ఒరే, బైబుల్లో ఏముంది అది పెట్టొచ్చు కదరా, నీ సొంత గురిగింపులు ఏంటి ఇక్కడ? శృంగార దేవాలయం కాదు, శృంగారమైన దేవాలయం. శృంగారమను దేవాలయం అంటే అర్థం శృంగారమైన దేవాలయం, అది పెట్టొచ్చుగా. ఇప్పుడు శృంగార దేవాలయం అని పెడతారు, దానికి మళ్ళీ ట్రోలు, అవునా కదండి. తప్పండి అది. కనుక శృంగారం అంటే అలంకారం, దాన్ని సింగారం అంటాం పల్లెటూళ్ళలో కదా. సింగారించుకున్నారా అంటే అర్థం ఏంటి? అలంకరించుకున్నారు అది. కానీ కొంతమంది తెలుగు తెలియక తెగులుతో బాధపడుతున్నారు కొంతమంది. కాబట్టి ఇలా అన్నాను, శ్రమలు ఉపకారం, శ్రమలే హారం, శ్రమలు క్రైస్తవాత్మలకు అలంకారం అన్నారు భక్తుడు. నిందకి 100, అవమానానికి ఆభరణము దేవుడు మనకు అనుగ్రహిస్తారని దైవజనుడు చెప్పారు. ఏమండి, శ్రమలను కోరుకోవాలి, శ్రమలతో ఆడుకోవాలి అన్నారు ఆయన. చూసారా మరి? కనుక దేవుని చేతుల్లో మనం నలపబడాలి. అది ఎంత శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, వ్యతిరేకత అయినా, కరువైనా, ఏదైనా సరే దేవుని చేతుల్లో నలుపబడాలి. కొన్ని ఆకులు నలుపబడ్డాక వాటి సువాసన బయటకు వచ్చినట్లుగా మన సాక్ష్యపు సువాసనలు వెదజల్లబడాలంటే ఖచ్చితంగా మనం దేవుని చేతుల్లో నలగొట్టబడాలి, నలుపబడాలి. రెండవది, కొన్ని ఆకుల్ని నలిపితేనే కానీ వాటి నుండి ఔషధం బయటికి రాదు. నాటి వైద్యం అని ఒకటి ఉంటుంది. నాటు వైద్యం అంటాం కానీ నాటి వైద్యం అనేటువంటి వైద్యంలో ఆకులు, చెట్టు బెరడలు, చెట్ల యొక్క వేర్లు వాడతారు ఎక్కువగా, అవునా కదండి. ఆ వైద్యంలో ఆకుల్ని ఏం చేస్తారండి? నలుపుతారు. ఎప్పుడైతే ఆకుని నలిపారో అందులో ఉన్న ఔషధం బయటికి వస్తుంది. నేనేమంటున్నానంటే మనం దేవుని చేతుల్లో నలగాలి, నలగొట్టబడాలి. ఎదుటి వాళ్లకు మనం ఔషధంగా మారిపోవాలి. ఎదుటి వాళ్లకు మనం ఔషధంగా మార్చబడాలి. అది కదా గొప్ప విషయం. మన ఔషధంగా ఉండాలండి. మన మాటలు, మన చూపులు, మన చేష్టలు, మన సాక్ష్యం ఎలా ఉండాలి? ఎదుటి వాళ్ళకి ఔషధంలా ఉండాలి. మనోళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఇంత అనారోగ్యం వచ్చిందా, మొన్న ఒకడికి వచ్చింది లేడు ఇప్పుడు అంటారు. వ్యాధిగ్రస్తపు మంద. ఇక నిప్పేసినట్టు ఉంటుంది, ఉప్పేసినట్టు ఉండదు మాట. తప్పమ్మలాగా. కనుక ఔషధంలా ఉండాలి. స్తోత్రం. నేను కూడా చనిపోయే పరిస్థితికి వచ్చేసాను. చేతబడి శక్తుల చేత అనగా దురాత్మల చేత పట్టి పీడింపబడి చచ్చే స్థితికి వచ్చేసినప్పుడు అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. అయిపోతాడు ఇంకా అని వెళ్ళిపోతున్నారు. అయితే అందరిలాగా వెళ్ళిపోలే. ఒక తల్లి నాకు యేసయ్యను పరిచయం చేసింది. ప్రభువారు నా జీవితంలోనికి రావటానికి ఆమె సాధనంగా వాడబడింది. రెవరెండో 22, 32, 102 బిషపో కాదు, నాకు సువార్ చెప్పింది. యేసుబాబు గురించి నాకు పరిచయం చేసింది. కూలి పని చేస్తున్న ఒక తల్లి. ప్రభుని తెలుసుకున్నాను. ప్రభువును బ్రతికించారు. 22 సంవత్సరాలుగా దేవుడు తన సేవలో వాడుకుంటున్నారు. మీ ముందు సాక్షిగా నేను ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. బాగా గమనించండి ఈ విషయాన్ని. అందరిలాగా ఆమె కూడా అని 2 మాటలు వెళ్ళిపోతే ఈ బతుకొచ్చేదే. ప్రభువును పరిచయం చేసింది అంటే ఆమె నా జీవితంలో ఎలా మారింది? ఔషధంలా. అర్థమవుతుందండి. మనం అలా ఔషధంలా మారాలి ఎదుటి వాళ్ళకి. అందుకొరకు మనం నలగాలి, నలగొట్టబడాలి. అంతేకాదండి, మనం నలిగితే వెలుగుతాం. చెప్పండి, వెలగాలంటే నలగాలి. మన దేవుడు ఎవరు మనకు? హెబ్రీ పత్రిక ప్రకారం ప్రధాన యాజకుడు చేసే పనుల్లో ఒక పని ఉంటుంది తెలుసా? ఆరిపోయిన దీపాలను వెలిగించటం. దీపాన్ని వెలిగించేటప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? ఇత్తడి చొవ్వతో ఆ ఒత్తిని బయటికి లాగుతారు. పాడైపోయిన ఒత్తిని ఇత్తడి కత్తెరతో కత్తిరిస్తారు. తర్వాత కావలసినంత నూనె పోస్తారు. అక్కడతో ఆగరు. ఆ ఒత్తిని అలా నలిపి వెలిగిస్తారు. నలిపిన ఒత్తు నిలిచి వెలుగుద్ది, అవునా కదండి.
అలా మనం కూడా నలిగితే వెలుగుతాం, లోకానికి వెలుగుగా మారతాం. కనుక నలగాలి, వెలగాలి. దేవా నన్ను నీ చేతుల్లో నలపండి, నలుగగొట్టండి అని మనం కోరుకోవాలి. నలిగితే వెలుగుతాం. అంతేకాదు, నలిగితే నలుపు పోద్దే. అవునా కదండి? దైవజనులు ఏమన్నారంటే, మొంగమూరు దేవదాసయ్య గారు, భక్తులలో కూడా పాపం ఉండును, కానీ అది గర్వ పాపము అన్నారు ఆయన. ఏముంటుందట? గర్వపాపం. కొంతమందికి బాగా కానుకలు ఇవ్వగలననే గర్వం, కొంతమందికి బాగా సహకరిస్తున్నాననే గర్వం, కొంతమందికి బాగా ప్రసంగిస్తున్నాననే గర్వం, కొంతమందికి బాగా పాడుతున్నాననే గర్వం, కొంతమందికి బాగా వాయిద్యాలు వాయిస్తున్నాననే గర్వం, కొంతమందికి డబ్బు ఉందని కదండి, నా వెనక జనం ఉంది, నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది, గొప్ప కులం ఉంది అనేటువంటి గర్వం. రకరకాల గర్వాలతో కొట్టిమిట్టాడుతున్నారు చాలామంది. ఆఖరికి భక్తులలో కూడా పాపం ఉండును, కానీ అది గర్వ పాపము అన్నారు దైవజనులు, మొంగమూరు దేవదాసయ్య గారు. కనుక ఆ గర్వం అనే పాపమే మనల్ని లోపల పట్టి పీడిస్తున్న నలుపు. చీకటి నలుపు దేనికి గుర్తు? సాతానుకి, పాపానికి గుర్తు. మనలో ఉన్న నలుపు పోయే వరకు మనము నలగాలి, నలుగగొట్టబడాలి. స్తోత్ర. మనలో ఉన్న నలుపు పోయే వరకు మనం నలుగగొట్టబడాలి. అంతేకాదండి, నలగాలి, నలుగు పెట్టబడాలి. పెండ్లి కుమార్తెకి ఏం పెడతాం? కాస్త కరెంట్ షాక్ కుట్టిన కాకిలాగా, వడదెబ్బ దిగిన ఉడతలాగా ఉన్నా నలుగు వేసామంటే తడుక్కుమనిపోతుంది మళ్ళీ. అవునా కదండి? వెంటనే ఏమంటాం? పెళ్లి కాళ్ళు వచ్చేసిందిరు బాబు అంటాం. అవునా కదా? చెప్పరేంటి మీరు? తడుక్కుమంటుంది అంతే, ఒకసారి పెళ్లి కాళ్ళు వచ్చేసిందిరా అమ్మాయికి అనుకుంటాం. కనుక మీరు గమనించండి, వివాహం కుదిరిన పెండ్లి కుమార్తెకు నలుగు ఎలా పెడతామో అలాగే మనం ప్రభువుకి ప్రదానం చేయబడ్డాం కదా. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడు గనగా క్రీస్తుకు మిమ్మును ప్రదానము చేసేదనని భక్తుడు పౌలు గారి చేత పరిశుద్ధాత్ముడు రాయించారు కదా. ఆ మాట ప్రకారం మనం ప్రదానం చేయబడ్డాం కనుక వివాహానికి సిద్ధమవటానికి మనకు నలుగు పెట్టబడాలి. అదే చెప్తున్నా, రాకడ కొరకు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందటం కొరకు మనము దేవుని చేతుల్లో నలగాలి, నలుగు పెట్టబడాలి. వధువు సంఘముగా సిద్ధమవటానికి నలుగు పెట్టబడాలి. స్తోత్ర. అందుకని మనం దేవుని చేతుల్లో నలగాలి. అందుకనే భక్తుడు ఏమంటున్నాడు? నన్ను నలిపే ప్రభు అంటున్నాడు. ఇప్పుడు నలగొట్టబడటంలో మంచి మాటలు మీకు అర్థమైనాయా? అది ఒక్క మాటలో చెప్పాలంటే, నలగాలి, మనము వెలగాలి, నలుగు పెట్టబడాలి, దేవుని రాకడకు మనము సిద్ధమవ్వాలి. అందుకొరకు మనం దేవుని చేతుల్లో నలగాలి, నలుగు పెట్టబడాలి. స్తోత్రం. నలుగగొట్టబడాలి. 1, దేవుని చిత్తమే జరగాలి. 2, దేవుని చేతుల్లో నలగాలి. 3వది ఏమిటి? మళ్ళీ మామూలుగా కాదటండి, చెయ్యి జాడించి అతలపా అంటాం కదా. కొంతమందిని ఏమంటాం? చెయ్యిలా జాడించి పోతలగా అంటాం. అలాగ చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయనుగాక అన్నాడు. ఎవరు కోరుకోండి? ఎవరన్నా మొత్తానికి ప్రాణభయం పట్టుకుని అన్నం కూడా తినరు. కానీ యోబు గారు కోరుకున్నారు. దీంట్లో పరమార్థం ఏంటంటే, దేవా నాలో నేను లేకుండా నేను నిర్మూలమైపోవాలి. స్తోత్ర. దేవా నీ చేయి జాడించి మరి నాలో నేను లేకుండా నన్ను నిర్మూలం చేయండి. నాలో నేనుండకూడదు ప్రభువా, నాలో మీరుండాలి. మీ ఆత్మ నాలో ఉండాలి. పరిశుద్ధాత్మునికి నేను నిలయంగా, ఆలయంగా ఉండాలి. మీ ఆత్మచేత నేను నడిపించబడాలి. జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తు అని పౌలు గారు పలికినట్లుగా నేను కూడా పలకాలి. కనుక నాలో నేను ఉండకూడదయ్యా, నాలో మీరు ఉండాలి. కనుక నాలో నేను లేకుండా నన్ను నిర్మూలము చెయ్యండి అని మనం కోరుకోవాలి. ఇది కూడా అర్థమైందా మీకు? రైట్. బాగా గమనించండి, పౌలు గారు అలాగే చేశారు. తనలో తాను లేకుండా తనను నిర్మూలన చేసుకున్నాడు దేవుని సహాయంతో. అందుకనే జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తు అని అనగలిగాడు ఆయన. అంత మాట పలికే స్థాయికి మనం వెళ్ళాలంటే ప్రియులారా, ఖచ్చితంగా మనం యోబు గారు చేసిన ప్రార్థన చెయ్యాలి. దేవా నీ చేయి జాడించి మరి నాలో నేను లేకుండా నన్ను నిర్మూలన చేసేయి. నాలో మీరుండాలి, నాలో మీ ఆత్మ ఉండాలి. నేను మీ కొరకైన నడిచే సువార్త రథంగా ఉండాలి. లోకానికి క్రీస్తు పత్రికగా ఉండాలి. మీ దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపంలా ఉండాలి. బ్రతికున్న బైబిల్ గ్రంథంలా ఉండాలి. అందుకొరకు మీరే నాలో ఉండాలి.
మీరు నాలో ఉండి నన్ను నడిపించాలి, కనుక నాలో నేను లేకుండా నన్ను నిర్మూలన చేసేయండి అని మనం కోరుకోవాలి. యోబు గారు కోరుకున్న 3వ కోరిక అదే. ఇప్పుడు అర్థమైంది ఈ విషయం మీకు? గరగరలాడుతూ ఉంది పై భాగం, కానీ లోపల భాగం ఎలా ఉంది? అది కమ్మగా ఉన్నాయి కదా. కనుక దయచేసి గమనించండి, 3 విషయాలు. 1 దేవుని చిత్తం, 2 దేవుని చేతుల్లో నలుగుగొట్టబడటం, 3 మనలో మనం లేకుండా నిర్మూలమైపోయి మనలో దేవుడు ఉండటం. ఈ 3 కోరికలు ఎవరైతే కోరుకుంటారో ఏహపర దీవెనలు వాళ్ళు పొందుకుంటారు. ఈ భూమి పైన దీవెనకరంగా ముందుకు సాగుతారు. ఆశీర్వదింపబడిన వారై పరలోకానికి కూడా వారు చేరతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక ప్రియ స్నేహితులారా, యోబు గారి ప్రార్థనే ఈరోజు మన సొంత ప్రార్థన అయిపోవాలి. అంటే యోబు గారి ప్రార్థనే మన ప్రార్థనగా మారిపోవాలి. మరి యోబు గారు చేసిన ప్రార్థన మనం చేద్దామా? ఆ 3 కోరికలు కోరదామా? తలలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. నేను ఏమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నాకు ఉన్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్న ప్రభువా నీకు అర్పిస్తాను. అందరూ చెప్పండి, నేనేమైనా కర్పిస్తాను. నేను ఏమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నాకు ఉన్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. యోబు గారి ప్రార్థనే మన ప్రార్థన అవ్వాలి ఈరోజు. ఇదిగో యోబు గారి ప్రార్థనే ఈరోజు నా ప్రార్థన. నేను దేవుని చిత్తాన్నే కోరుకుంటున్నాను. దేవుని చేతుల్లో నలుగుతాను, వెలుగుతాను, నలుగగొట్టబడతాను, నలుగు పెట్టబడతాను. నాలో నేను లేకుండా నేను నిర్మూలమైపోయి దేవుడే నాలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థన చేయబడుద్ది. మీ కొరకు ప్రార్థన చేయబడుద్ది. స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు.
ఈ రాత్రి శ్రేష్టమైనటువంటి ఉపదేశముని దాసును బలపరిచి అమూల్యమైనటువంటి మాటలు వీరు పలికారు నాయన. ఈ రాత్రి విన్న ప్రతి ఒక్కరూ నీ చిత్తము నెరవేర్చి ఓ తండ్రి నీ చేతిలో నాయన తండ్రి ఇదిగో ప్రభు నలపబడడానికి తీర్మానం చేసుకున్న ప్రతి వారికి ఓ శ్రేష్టమైనటువంటి వెలుగు నాయన పరమందమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అద్భుతంగా నాయన సభలు జరగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఓ తండ్రి రాత్రి దాసును బలపరిచే శ్రేష్టమైనటువంటి ఉపదేశం మీరు పలికారు నాయన. ఇంకా నాయన తండ్రి దేశ విదేశాలు బహుబలంగా మీరు వాడుకోండి. అలాగే స్థానిక దైవజనులు నాయన తండ్రి వారి పరిచయలకు మీరు దీవించి ఆశ్రయించి కృపలో బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మహిళ అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోని కీడుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే చేయం అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే చేయం అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది కార్యమంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి యొక్కయు, రక్షణకర్త అయిన కుమారుని యొక్కయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తోడు కాపుదల ఈ రెండవ రోజు మోక్ష మార్గోపదేశ పండుగలకు వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును ఈ రెండో రోజు విన్న వర్తమానం మన హృదయంలో ఫలించి గొప్ప ఫలభరితముగా మనం మారినట్లుగా త్రిత్వ దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ దయచేయునుగాక. నీకును నీ సంఘమున నిత్యమును జయము, జయము నీకును సంఘమునకు నిత్యమును. వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. మేము చేయలేనివని నీవు చేసి పెట్టినా